హాయ్ అండి. ఈరోజు చాలా బాధగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి నాకు. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఒక వీడియోస్ చూస్తుండే అనమాట. ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్ వస్తాయి, బట్ ఈరోజు నాకు ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ అ సింగిల్ మదర్గా నాకు తెలుసు, మా మమ్మీ సింగిల్ మదర్గా నన్ను పెంచింది, కష్టపడి ఇంత చేసింది. నాకు కూడా ఒక కూతురు ఉంది కాబట్టి ఇంకా బాగా నాకు ఇప్పుడు ఎమోషన్స్ తెలుస్తున్నాయి, అసలు పిల్లలు అంటే ఏంటి అనేది. సమ్ టైమ్స్ అనిపిస్తుంది భర్త లేకపోయినా పర్లేదు, బట్ నా కూతుర్ని రానిలా పెంచుతా, ఎలాగైనా కష్టపడి ఏదైనా చేసి పెంచుతా అనిపిస్తుంది. బట్ నాకైతే అలాంటి పరిస్థితి లేదు. బట్ పాపం ఈమెకైతే ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వదిలేసిండు, వేరే ఆమెతో వెళ్ళిపోయిండు, ఈమెను వదిలేసిండు. పాపం ఆమె సింగిల్ మదర్, బాగా చూసుకునేది పిల్లల్ని. 4 ఇంట్లో పని చేసుకుని మరి ఆ పిల్లని అయితే బాగా చూసుకునేది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. పాప అయితే చనిపోయిందంట ఈరోజు మార్నింగే. నాకు ఈరోజు ఈ వీడియో చూడగానే చాలా హార్ట్ బ్రేక్ అయిపోయింది. నాకు అర్థమవుతుంది అంటే ఒక సింగిల్ మదర్గా ఆమె పెంచి అంత చేసింది, ఆమెకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఆ విషయం. బట్ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో ఏమో. పాపం వాడు లేకపోయినా పర్లేదు, కనీసం ఆ బేబీ అని ఉంది, వాడితో చూసేనే బతికేస్తుంది. ఆమె లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. వాడు ఉంటే కూడా పోతే పోయిన, వాడితో పెద్ద ఫరక్ ఏం లేదు. బట్ ఇప్పుడైతే బేబీ ఉంది కదా, చాలే లైఫ్కి అనుకున్నాను నేను రోజు చూసేదాన్ని. పెద్ద అయితే బాగుంటుంది పాప అనుకున్నాను. ఇప్పుడు అది కూడా